కొత్త జంట హిట్ అయింది. ఆ సంతోషాన్ని మీతో పంచుకోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం. జనరల్గా నా కొలమానం ప్రకారం హిట్ అయింది అంటే డబ్బులు వచ్చినాయా లేదా, అంటే ఈ సినిమాకి లాభాలు వచ్చిన తర్వాత పెట్టిన ఈ మీటింగు. జనరల్గా మన హిట్ అనగానే ఇవాళ మారిపోయిన రోజుల్లో, ఇప్పుడు మొన్న కొత్తగా మన బన్నీ సినిమా ఉంది రేసుగుర్రం ఫస్ట్ వీక్ ఇంత వచ్చింది, సెకండ్ వీక్ ఎంత వచ్చింది, థర్డ్ వీక్ ప్రాఫిట్స్లో ఉంది. ఇలాగా పెద్ద సినిమాలకి కొలమానం వేరుగా ఉంటుంది. అసలు స్టార్టింగే మొదటి వారమే నైజాం ఎంత చేసిందంట, మొదటి వారమే ఆంధ్ర ఎంత చేసిందంట, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది. కానీ ఒక పైకి వస్తున్న హీరోలకు కానీ, ఒక బడ్జెట్లో తీసిన సినిమాలకు కానీ కొలమానం అలాగా ఇన్స్టెంట్గా ఫస్ట్ వీక్ ఎంత వచ్చింది అని కాకుండా, ఫస్ట్ వీక్ బాగుందన్నారు, ఓకే బాగుందన్నారు, సెకండ్ వీక్ అట్లాగే ఉందన్నారు, ఓ బాగుంది, థర్డ్ వీక్లోకి వచ్చి ఇప్పుడు థర్డ్ వీక్ నడుస్తూ ఉంది, థర్డ్ వీక్లో కూడా కలెక్షన్స్ బాగుండి షేర్స్ అయ్యి వస్తున్నాయి అన్నప్పుడు, ఇటువంటి హిట్ తీసిన మాకు ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటూ, ఈ హిట్నిచ్చిన మారుతి, శిరీష్, మిగిలిన సాంకేతిక నిపుణులు అందరికీ, తర్వాత ఈ సినిమాని మొదటి నుంచి భుజాన వేసుకుని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి శిరీష్ చేస్తున్న సినిమా, మారుతి చేస్తున్న సినిమా, దీన్ని ఆ కొత్త జంట చాలా ఎక్కువ జనంలోకి వెళ్ళేలాగా పడేలాగా చేసిన మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత చెబుదామని చెప్పి కూడా ఈ సమావేశం పెట్టాం. అంతేకాకుండా ఇంకొక న్యూస్ ఏమిటంటే, నెక్స్ట్ మారుతి గీతా ఆర్ట్స్ సినిమా స్టార్ట్ అవబోతుంది. మారుతి గీతా ఆర్ట్స్ ఈ కొత్త జంట సక్సెస్, పర్టికులర్గా ప్రింట్ మీడియా రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త జంట సక్సెస్ని తీసుకురండి పైకి. మారుతితో గీతా ఆర్ట్స్ ఇంకో సినిమా కింద రాయవచ్చు, అందుకని పర్టికులర్గా ప్రింట్ మీడియాకి రిక్వెస్ట్. మారుతి ఇమీడియట్గా ఇంకొక సినిమా ఉంది, ఆ సినిమా తర్వాత మారుతితో గీతా ఆర్ట్స్ మళ్ళీ అక్టోబర్ నవంబర్లో ఇంకో సినిమా ప్రారంభించబోతుంది. ఈ మధ్యలో పిల్ల నువ్వు లేని జీవితం ఉంది, అది రిలీజ్ చేసి మారుతితో స్టార్ట్ చేస్తాం. ఈ చిన్న చిన్న విశేషాలన్నీ మీతో పంచుకోవడం కోసం, ఈ సంతోషాన్ని మీకు వ్యక్తపరచడం కోసం, అఖిలాంధ్ర ప్రేక్షకులకి ఈ సినిమాని ఆదరించినందుకు కృతజ్ఞత చెప్తాను.